ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయఖండం 7వ అధ్యాయములో జగదానందము అనేటువంటి పేరు పెట్టారు ఈ అధ్యాయానికి. సమస్త జగత్తు కూడా కేవలము భగవంతుని యొక్క నామరూప గుణలీలల శ్రవణ కీర్తనముల ద్వారా మాత్రమే పరిపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతాం. బ్రజవాసులు భగవంతుని యందు ఎంత ప్రేమానురాగములు కలిగి ఉన్నారో ఇక్కడ చెబుతున్నారు. మైతాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకుల స్త్రియః స్మరంత్యోంగ విముహ్యంతి విరహోత్కంఠ విహ్వలా. ప్రియుడగువో ఉద్ధవ, నేను వారి పక్షమున పరమ ప్రీతముడును. అందరికీ కూడా బ్రజవాసులందరికీ భగవంతుడు ప్రియతముడు. అందువలన నేను దూరముగా ఉన్నను. ఆ గోకులాంగనలు నన్ను స్మరణపూర్వకమగు ఉత్కంఠచితే విహ్వలై మాటి మాటికి మూర్ఛన పొందుతూ ఉంటారు. బట్టి ఆ విధముగా పరమప్రీతముడు కాబట్టి భగవంతుడు దూరంగా ఉంటే వాళ్ళు పాపం ఆ విరహానికి తట్టుకోలేక భగవంతుని స్మరిస్తూ స్మరణలో ఉత్కంఠత వస్తుంది అన్నమాట. స్మరించడం వలన ఉత్కంఠత వస్తుంది. ఆ ఉత్కంఠత వలన మాటి మాటి కూడా విఫలైపోయి మూర్చిపోతూ ఉంటారు. సాధారణముగా బ్రజప్రేమ కూడా 3 విధముల స్వభావం ఉన్నాయి చెప్పుకున్నాం కదా. అందులో గోపికల యొక్క ప్రేమ
ఏమిటి? ఉత్కంఠ ప్రధానమైనటువంటిది. ఇంకా సకుని యొక్క ప్రేమ విశ్రంభ ప్రధానమైనటువంటిది. ఇంకా శాంతరసమైనటువంటి గోగులు అవి వాటి యొక్క ప్రేమ ఏంటంటే వివేక శూన్యం, అది ఉండదు వాళ్ళకి. కాబట్టి ఈ మూడిట్లో కూడా ఉత్కంఠత ప్రధానమైనటువంటి ఆ గోపికల యొక్క ప్రేమయే చాలా గొప్పది. దానికి ఇంకా రకరకాల కబుర్లు చెప్పి శాంతపరుద్దాం అంటే వాళ్ళకి ఓదార్చడం చాలా కష్టం అన్నమాట. ఉద్ధవుడంతుడు వాడే ఓదార్చలేకపోయాడు. ఈ శ్లోకమునందు వ్రజదేవి గణము యొక్క నిరుపాధిక ప్రేమ మాహాత్మ్యమే అభివ్యక్తమై ఉన్నది. ఈ శ్లోకంలో చెప్తున్న వ్రజదేవుల యొక్క వ్రజగోపికల యొక్క నిరుపాధిక ప్రేమ. ఇచ్చి పుచ్చుకోవడం ఏమో, పుచ్చుకోవడం ఇవ్వడమే తప్ప వాళ్ళకి పుచ్చుకోవడం ఉండదు. మనకైతే ఇచ్చింది ఎంత, దాని పెద్ద దృష్టి చెబుతూ ఉంటాం. మేము మా పుత్రులు మా మనములు ఇంకా వాళ్ళు ఎంతుంటే అంత అనమాట. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తూ ఉంటాం, మొత్తం చెప్పేస్తారు, అంత కావాలి. కానీ వాళ్ళు ఎవరి గురించి ప్రార్థించరు, దేన్ని కావాలని అడగరు. నీ ఇష్టం, దర్శనం ఇస్తావా ఇవ్వకుండా ఉంటావు, అది నీ ఇష్టం. మా యొక్క కర్తవ్యం నేను ప్రేమితుని సేవ చేయడం అంతే. విరహజనితముకు దారుణ దుఃఖమును పొందు సమయమునందును వారికి ససుఖాభిలాష లేదు. భగవంతుడు ఎడబాట్లో వాళ్ళు ఆ విరహ ఉత్కంఠ చేత అనలము. అది ఎలా ఉంటుందిట, మామూలు పొయ్యిలకి బయట కనపడుతూ ఉంటాయి. గ్యాస్ పొయ్యి అయినా కట్టెల పొయ్యి అయినా బొగ్గులేం కనపడుతూ ఉంటాయి, కానీ ఊక పొయ్యి కనపడదు. అందుకనే వేడి ఎక్కువ. అది ఆ విధంగా వాళ్ళల్లో ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క విచ్ఛేదం వల్ల వచ్చేటువంటి ఆ విరహ వేదన ఎవరికి తెలియదు, లోపల కాల్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా దారుణ దుఃఖాన్ని పొందుతూ కూడా ఎప్పుడూ వాడు తమ యొక్క సుఖాభిలాష కోసం వాళ్ళు ప్రార్థన రావలేదు. మేమే ఎంత దుఃఖంగా ఉంటూ నువ్వింకెంత దుఃఖంగా ఉంటావో ఎందుకు నువ్వు వచ్చేయమంటూ ఉంటారు వాళ్ళు. మాకేంత దుఃఖం అనిపిస్తుంది, నువ్వు ఇంకెంత దుఃఖం అనిపిస్తున్నావు కాబట్టి త్వరగా వచ్చేయంటూ ఉంటారు. అంటే భగవంతుడి యొక్క సుఖమే వాళ్ళకి తప్ప ఇంకేమి వీళ్ళ విధంగా వాళ్ళు మాడిపోతున్నా కూడా దాని గురించి పట్టించుకోరు వాళ్ళు. శ్రీకృష్ణ సుఖ విషయము నే చింతిస్తూ ఉంటారు వాళ్ళు. చైతన్య చరితామృతములో చక్కగా ఒక పద్యం రాశారు. సాధారణముగా వ్రజదేవి గణము ఏం చింతిస్తుంటారు వాళ్ళు? విరహజ్వాలచే దగ్ధీభూతమగు ప్రాణమును ఏ ఆశచే రక్షించుకొందుము. వాళ్ళకు భయం వేస్తుంది కదా, వాళ్ళ ప్రాణాలు కనుక పోయినట్లయితే కృష్ణుడు వచ్చిన తర్వాత వీడు లేకపోతే ఎంత బాధపడతాడు. వీడి గురించి కాదు, కృష్ణుడు మరి వచ్చే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలి కదా, పలకరించాలి కదా, ఎవరు చేస్తారవన్నీ నేను వెళ్ళిపోతే అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క దుఃఖము కన్నా కూడా ఆ విరహ జ్వాలచే వాళ్ళు లోపల మాడిపోతున్నప్పటికీ కూడా ఏ విధంగా రక్షించుకుంటామా ప్రాణాన్ని, ఆయన కోసం రక్షించుకోవాలన్నమాట. లేదా ఆశాపాసము నుండి ముక్తి నుండి ప్రాణం సిద్ధించుదామా, ఇంతకాలం ఇంకో వస్తాడేమిటి వదిలిపెట్టేది ప్రాణం, సందిగ్ధం అనమాట. ప్రాణాన్ని దాల్చి ఉండాలా, ప్రాణం వదిలిపెట్టేయాలా? అగ్నిలో ప్రవేశిస్తామా, యమునా జలముల్లో పోయి ప్రాణం వదిలిపెడదామా? ఈ విధముగా ప్రాణత్యాగము చేసినచో శ్రీకృష్ణు గజమునకు వచ్చి మమ్మల్ని చూడకపోయినచో అతడి దశనందును. కృష్ణుడి యొక్క ఎడబాటికి మేము ఈ విధంగా వచ్చుకోలేకపోతుంటే ఆ భగవంతుడు సమయం చూసుకుని ఇక్కడ వచ్చినట్లయితే మేము ఎవరో కనబడపోయినట్లయితే ఇంకెంత బాధపడతాడు భగవంతుడు. మా యందులు శోకమచే అతడు కూడా ప్రాణత్యాగము చేయును. వచ్చిన కనబడిపోతే భగవంతుడు ప్రాణాలు పెట్టేస్తాడు. లేదా వేరొక ఉపాయము చే ప్రాణం రక్షించుకొను. అయ్యయ్యో మనము లేకుండానచో ఆ ప్రాణవల్లభుడు ఏ విధముగా ప్రాణం రక్షించుకున్నటలో సమర్థుడగును. దగ్గరికి వస్తారు చెప్పి మా నాలుగు మంచి మాట చెప్పిన వాళ్ళు అన్నట్లయితేనే ప్రాణం నిలబడుతుంది, లేకపోతే యాగాచం చేసి కూర్చుంటూ ఉంటారు. అందువలన మనం మరణింపవలదు, కాబట్టి మనం చనిపోకూడదు, ప్రాణం వదిలిపెట్టకూడదు. అతని సుందరముకు ముఖశ్రీని మరల దర్శింతుము. తప్పకుండా మళ్ళీ సుందరమైన భగవంతుడి యొక్క ముఖ సంపదని మళ్ళీ మనం చూడగలుగుతాం. విరహానలము వలన మనల్ని సంపూర్ణ రూపముగా భస్మీభూతము చేయనిచో మనము జీవనమును ధారణము చేయుటకు సమర్థులమగుదము.
ఇంకా విరహానలము అనేటువంటి దాంట్లో మనం కనుక వాటి చనిపోకుండా ఉన్నట్లయితే మిగతా ఎలా అవసరమైన మన ప్రాణం మనం కాపాడుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి భగవంతుడు మన యొక్క ప్రాణములు నిలబడి ఉంటాయి, అక్కడికి పోవు. కానీ భగవంతుడి యొక్క విచ్ఛేదములో మాత్రం ఇంకా ఉండలేరు అన్నమాట, అయిపోతే అయిపోవచ్చు. కాబట్టి ఈ విధముకు ఆశా తంతువును అవలంబించుటచే చింతన యొక్క విషాద సింధువునందు నిమజ్జితులై ఉండి కూడా వారు ప్రాణధారణము చేసి ఉన్నారు. ఇది ఆశా తంతు అంటే తంతువు అంటే ఏమిటి? ఆ తంతు కాదు, ఇది తంతు అంటే తాడు, తీగ తంతు. తంతి తపాలంటారా? అందుకు తంతి అనమాట తంతు. అది ఆశ అనేటువంటి తాడు అనమాట కదా, బంధనము వలన మనం ప్రాణధారణ చేసి ఉంటాము. ఆశ ఉన్నట్లయితే నిలబడుతుంది, నిరాశ వస్తే ఇంకేం నిలబడుతుంది? నిలబడదు అనమాట. వాస్తవమునకు దట్టమగు ఆవర్తమయ మహాప్రేమ విలాసములను సరిపోచుటకు స్థలము లేదు. నిజానికి వాళ్ళు ఎటువంటి భగవత్ ప్రేమలో వాడు ఆనందం అనుభవిస్తున్నారా, దుఃఖం అనుభవిస్తున్నారా, దాన్ని ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. అది మహాప్రేమ, ఒక ఆవర్తం, దట్టమైన ఆవర్తం, పెద్ద సుడిగుండం అది. ధారయంత్యతి కృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన ప్రత్యాగమన సందేశైర్ వల్లవ్యో మే మదాత్మికాః. ఆ వల్లవీగణము మదాత్మికలు. భగవంతుడు అంటున్నాడు, గోపిక భగవంతుడు యందు వాళ్ళ యొక్క ఆత్మను సమర్పించిన వాడు భగవంతుడు తప్ప ఇంక వాళ్ళకి ఏమీ తలపలేదు. కాబట్టి మదాత్మికలు కావున నేటికిని కష్ట నష్టములచే ప్రాణమును ధారణము చేసి ఉన్నారు. నా యందు వాళ్ళ ఆత్మ ఉన్న కారణముగా వాడికి ఎన్ని రకముల కష్టములు వచ్చినా కూడా దాన్ని ఓర్చుకుంటూ ఇళ్ళకి వెళ్లకుండా అన్ని పనులు మానేసి నాయందే వాళ్ళ ప్రాణమును నిలిపి ఇప్పటికి కూడా దేహములో ప్రాణం వాళ్ళు నిలిపి ఉన్నారు. విరహతాపమునందు దగ్ధులు కాలేదు. ఆ తాపం ఎటువంటిదిట? రూపగోస్వాముల వారు ఒక కీళీ కదంబ వృక్షము కింద కూర్చుని విదగ్ధమాదం అనేటువంటి గ్రంథం రాస్తున్నారు. ఆ విదగ్ధం అంటే భగవంతుడి యొక్క ఒక విచ్ఛేద భావం అన్నమాట. అది రాస్తూ ఉంటే పైనుంచి ఆకులు రాస్తాయి కదా, ఆకు రాలిన వెంటనే శరీరం పడి వెంటనే అది మారిపోతుంది అనమాట, బూడిదైపోతుంది. అంత విరహ ఆనందం అంటే మనకు బయటికి కనబడదు. అది అంత తీవ్రంగా ఉంది దాని యొక్క ఉష్ణోగ్రత అన్నమాట. కాబట్టి అయినా కూడా వీడు దగ్ధులు అవ్వకుండా ఉన్నారు. నేనును వారి ఆత్మను యత్నపూర్వకంగా రక్షించుతున్నాను. ఎందుకుట? భగవంతుడు ఇక్కడ బయటికి కనబడబోయినప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ఉంటూ కొన్ని స్మృతి కలిగిస్తూ ఉంటాడు. కృష్ణ హృదయంలో ఉన్నాడు, మెల్లమెల్ల నవ్వుతున్నాడు అని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. నిజముగా భగవంతుడు ప్రతి జీవుడు హృదయంలో ఉంటాడు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటాడు భగవంతుడు. పరిపూర్ణ ఆనందముతో ఎటువంటి కష్టములు లేకుండా మన హృదయాల్లో కష్టపడుతూ ఉండడం పాపం. అన్ని ముందును అంతా కూడా కంపు మన హృదయాల్లో. కానీ ఆయన లేకపోతే మనం ఉన్నాం కాబట్టి మన కోసం ఆయన కొద్దిగా ఉంటూ ఉంటాడు. కానీ సాధువుల యొక్క హృదయంలో భగవంతుడు నిరంతరం ఉంటాడు అనమాట. గోవింద విశ్రామ్, ఆ సాధువుల హృదయంలో భగవంతుడు విశ్రమిస్తూ ఉంటాడు. అదే గోపికల హృదయంలో అయితే ఇంకా ఎంతో ఆనందం ఉంటాడు అనమాట. కాబట్టి ఆ విధముగా ఆనందముగా ఉంటూ మధ్య మధ్యలో వాళ్ళకి దర్శన సుఖాన్ని, స్ఫూర్తిని కలిగిస్తూ వాళ్ళ ప్రాణాలు బయటికి పోకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నేనును వారి ఆత్మను యత్నపూర్వకంగా రక్షించుతున్నాను. కానీ ఈ క్షణమున నా ప్రత్యాగమన సందేశము తప్ప వారి ప్రాణధారణమునకు వేరు ఉపాయమును చూడలేకపోతున్నాను. అటువంటి వాళ్ళు మళ్ళీ జీవించి ఉండాలి అంటే ఒకే ఒక్క సందేశం పంపించాలి. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను వస్తున్నాను, ఇగో కంసుడు సమాజం మళ్ళీ వచ్చేస్తాను అని వాళ్ళకి ఆశ్వాసము, ఓదాకు మాట చెప్పి వచ్చాడు. ఇంకా అది అలాగే ఉండిపోయింది. కాబట్టి మళ్ళీ నువ్వు ఒకసారి వెళ్ళి అక్కడికి ఇక వచ్చేస్తున్నాడు కొద్ది రోజుల్లో అని చెప్పినట్లయితే వాళ్ళు మళ్ళీ కాస్త మామూలు మనుషులయ్యి ప్రాణములను ధారణము చేసి ఉంటారు అని చెప్పి ఉద్ధవుడు ద్వారా భగవంతుడు
బృందావనమునకు ఒక సందేశం పంపించాడు. రామేణ సార్ధం మధురాం ప్రణీతే స్వాఫల్కినామయ్యనురక్త చిత్తా విగాఢ భావేన నమే వియోగ తీవ్రాధయోన్యం దదృసు సుఖాయ. ఓ ఉద్ధవ, అక్రూరుడు శ్రీ బలరామునితో నన్ను మధురకు కొనిరాగా దృఢతరమగు ప్రేమవశముచే నా యందే అనురక్త చిత్తలకు గోపికలు ఆ సమయమున నా వియోగము వలన తీవ్రమగు మనోవ్యథా సంపన్నులు గావున నా సమాగము తప్ప మరి దేనిని సుఖమునకు కారణం భావించలేదు. ఒకే ఒక్క ఇంటెన్స్ అది. వక్రూర ఉద్ధవుడు చెప్తున్నాడు, ఉద్ధవ, ఎప్పుడైతే కంసుడి యొక్క ఆదేశం ప్రకారము అక్రూరుడు వచ్చి ధనుర్యాగ దర్శన నెపముతోటి నన్ను బలరాముణ్ణి మధురికి తీసుకెళ్ళడం కోసం రథం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు ఆ బ్రజవాసులు అందరూ కూడా దృఢతరమగు ప్రేమవశముచే, ఆ ప్రేమ అనేది దృఢముగా ఉంటుందన్నమాట. ప్రగాఢ ప్రేమ అంటారు. మనకు అసలు ఉండేటువంటిది ప్రేమ అంటే మనకు మామూలుగా మనలో మనకు ఉంటుంది. అది కూడా అంటారు ఇంగ్లీష్లో స్కిన్ డీప్ లవ్ అంటారు. స్కిన్ డీప్ లవ్. చర్మం ఎంత మందంగా ఉంటుంది, పుల్లు పొరకాయతం కన్నా ఇంకా పలచగా ఉంటుంది. మన ప్రేమ అంతే, ఎక్కువ ఉండదు. ఎంత గోపాలైనా సరే వాళ్ళలో దోషం చూసినా లేదా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉండదు, అయిపోయింది. అలా ఉంటుంది మనకు. ఎదురుకుండా కనబడే వాళ్ళ ఎందే ప్రేమ ఎలా ఉన్నట్లయితే మనకు కనబడి భగవంతుడు మన ప్రేమ ఎలా ఉంటుందిట, ప్రేమ లేదు. కానీ వాళ్ళ యొక్క ప్రేమ ఎటువంటిదిట, దృఢతరంగా ఉంటుందన్నమాట. ఆ కృష్ణుడు దర్శనమిచ్చినా ఇవ్వకపోయినా కష్టాల్లో పాడేసి ఆయన నడిపేసినా కూడా మత్ప్రాణనాథ శ్రేయస్తు నా పరహ ఆశ్రిష్యవా పాదరతాం వినష్టుమాం అదర్శనాత్ మర్మహతాం కరోతువా యథా తథావా విదధాతు లంపడుతూ నీ ఇష్టం ఎలా చేసుకోవాలో చేసుకో. అయినప్పటికీ నువ్వు మాత్రం ఆ ప్రాణనాథుడివి మనం చెప్పగలుగుతావా? ఆ కృష్ణుడు గారిని అక్కడ వెళ్ళి పెట్టి తీసే మీ 10 రోజులు పని పొందినట్టు వెంటనే పారిపోతాం మనం, రంగంలో పెట్టేస్తాం. అలా ఉంటే పనిచేయదు. ఏడది ఎంత ప్రగాఢ ప్రేమ అన్నమాట. కాబట్టి ఆ దృఢతరము ప్రేమ సమచే నాయందే అనురక్త చిత్తలకు గోపికలు ఆ భగవంతుడి అందే వాళ్ళ చిత్తాన్ని సమర్పించి ఉన్నారన్నమాట. వాళ్ళు నా వియోగం వలన చాలా మనోవ్యధని పొందుతున్నారు. ఆ మనోవ్యధ నుంచి కొంచెము తాత్కాలిక ఉపశమనం కలగాలి అంటే ఆ యొక్క వార్త, ఆ ఉత్తరం అక్కడ చేరాలి. మిగతా వాళ్ళైతే ఉత్తరం ఎవరు అక్కడ పాడేస్తారు. అందులో నమ్మకమైనటువంటి వృద్ధోదాన్ని భగవంతుడు పంపిస్తున్నాడు అనమాట. ఆ విధంగా వాళ్ళకి సుఖము కలిగించాలి అంటే నా యొక్క మెసేజ్ వార్త తప్ప ఇంకేమీ లేదు. శ్రీ గోపికల హృదయగతమ అభిప్రాయములు శ్రీ భగవానుడే చక్కగా ఎరుగును. ఆ బ్రజవాసుల యొక్క భావం ఎటువంటిదో అది కేవలం ఒక కృష్ణుడికి ఇంకెవరు తెలియదు, కృష్ణుడికే తెలుసు అనమాట. అనగా అతని బ్రజాగమనమే వారి అభిషేకం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మళ్ళీ కృష్ణుడు అక్కడికి రావాలి, కృష్ణుడు మళ్ళీ బృందావనం రావాలి, అది వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక భగవంతుడు తెలుసు, తెలిస్తే వెళ్ళసగా వెళ్ళడు. అట్లయినను ఏల కపటను అవలంబిస్తున్నాడు, తెలియకున్నట్టుగా అలా అనుకుంటున్నాడు, అది అతనికే తెలియదు, భగవంతుడు ఎవరు తెలియదు. ఎందుకు అంటలేదు కారణం, ప్రేతుడైన ఉద్ధవుడు ఏమేమి చెప్పానో దాని ద్వారా వ్రజదేవికలకు విరహ వ్యధ ఉపశమించుట అన్నది దూరముగా నుంచిన అది మహావేగముగా వర్ధితమయ్యను. పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి ఈ భగవద్ విచ్ఛేద దుఃఖాన్ని పోకడం కోసం ఉద్ధవుడు వచ్చాడు. కానీ ఉద్ధవుడు చెప్పేసిన మాట వల్ల ఏమైందిక, వాళ్ళ యొక్క ఆ విరహానం తగ్గలేదు సరి కదా, అది ఇంకా రెట్టు పెరిగిపోయింది. మరి వచ్చిన పని ఏమవుతున్నటువంటి అప్పుడు దుఃఖమును దూరీమతం చేయమంటే ఆయన చెప్పేసిన మాటల వల్ల వాళ్ళలో ఇంకా దుఃఖం వర్ధితం అయిపోయింది. ఈ శ్లోకము యొక్క టీకా యందు పూజన విశ్వాస చక్రవర్తి వారు రాశారు ఏమిటిదా, అక్ర దద్రు సువితి భూత నిర్దేశాదధునాతు దంతవక్ర బాధంతే మయా సహ సంయుక్త ఏవ వర్తంతే ఇది జ్యోతితం. ఓ
అంటే అతీత కాలం అనవాడు హేతువు. ఈ క్షణమున చూడలేదు, కానీ దంతవక్రుని వధానంతరము నాతో సంయుక్తమై ఉండును అన్నది ప్రకాశమైనది. అక్కడ భగవంతుడు వస్తున్నానంటే పుట్ట దంతవక్రుని సంహరించారు. భగవంతుడు మళ్ళీ ఒక్కసారి బృందావనం వెళ్ళాట. భాగవతం లేదు కానీ ముందు మొత్తమే ఉందన్నమాట. దంతవక్రుడు వధ అయిపోయిన తర్వాత భగవంతుడు మళ్ళీ బృందావనం వెళ్ళాడు. దంతవక్ర వధానంతరము శ్రీకృష్ణుని వ్రజగమన విషయము గూర్చి పద్మపురాణంలో వ్రాయబడి ఉంది, భాగవతంలో కాదు. మధుర యొక్క ప్రవేశ ద్వారము దతిహ. దతిహ దకార అకారములు, తికార ఇకారములు, హ దతిహ అనేటువంటిది ఏమిటిట? మధుర బృందావనం ద్వారం గేట్ అనమాట. లేదా దంతవక్ర అంటే ఎక్కడైతే దంతవక్ర భగవంతుడు సంహరించాడో ఆ స్థానము. దంతవక్రులకు శ్రీకృష్ణుడు యుద్ధం జరిగాను. శ్రీకృష్ణుడు అతనిని గదతో సంహరించాను. తదనంతరము శ్రీకృష్ణుడు యమునను దాటి నందవ్రజమునకు వచ్చెను. సర్వాన్ సంతర్పయామాస కళింద్యా పులిమే రమ్యే పుణ్యవృక్ష సమార్చితే గోపీనారీభిరనిసం క్రీడయామాస కేశవ అని చెప్పి శ్లోకములో అక్కడ చెప్పారు. ఎక్కడ? పద్మపురాణములు. అనగా సమస్త వ్రజవాసులను తృప్తిపరచను. అప్పుడు మళ్ళీ భగవంతుడు వచ్చి ఆ వ్రజవాసులు అందరూ తన దర్శనం చేత, తన యొక్క మాటల చేత, తన లీలల చేత, కౌగిలించుకోవడం వాటి ద్వారా అందరినీ కూడా సంతోషపెట్టాడు భగవంతుడు. పుణ్య వృక్ష సమన్వితము రమ్యమునకు కాళింది పులినమున గోపికలతో కేశవుడు దివారాత్రులందు క్రీడించెను. గోపవేషధారియకు ప్రభువు రమ్యకేది సుఖముతోనూ బహు ప్రేమ రసములతోనూ అతడ మాసదేవుని నివసించెను. 2 నెలలపాటు ఇక్కడ ఉన్నాడు. మనకు వచ్చిన సరిపోతుందా? మహాప్రభుతో రామానుగా ఏం చెప్పాడయ్యా, మమ్మల్ని పవిత్రం నివాసం ఇక్కడికి వచ్చారు మీరు, కాబట్టి 1 రోజులో పవిత్రం అవదు నా మనస్సు, 10 రోజులు ఉండండి. దానికి ఉన్నారు మహాప్రభు ఉన్నారన్నమాట. ఆ విధంగా ఆ వినిమయం, ఆ గోపికల యొక్క భావ వినిమయం జరగాలంటే 1 రోజులో అయిపోయేది కాదు. అందులో 10 రోజుల పాటు 2 నెలల పాటు భగవంతుడు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా పరిపూర్ణ యొక్క చక్కటి ప్రేమ సంలాపముల చేత, దర్శనం ఇవ్వడము చేత, లీలల చేత వాళ్ళందరూ కూడా ఓదార్చి మళ్ళీ చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఇతను 2 మాసములు బృందాలను నివసించెను అని చెప్పినను దీని తరువాత బ్రజవాసులిక శ్రీకృష్ణుని విచ్ఛేద దుఃఖమును అనుభవింప అవసరము లేకపోయెను. ఆ 2 నెలలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎడబాటు ఇంకా అవసరం లేకపోయింది అనమాట. 2 రకములు. ఒకళ్ళు వాళ్ళందరూ కూడా భగవంతుడు తన దగ్గరే ఉన్నారని చెప్పి వాళ్ళు సరిపెట్టుకున్నారు, లేకపోతే అవతారం సాధించారు, మనకు తెలియదు కదా. కాబట్టి మళ్ళీ ఇంకా దుఃఖాన్ని వాళ్ళు ఇంకా అనుభవించిన అవసరం లేకపోయింది అనమాట. కారణము 2 నెలల తర్వాత బ్రజరీల అప్రకటమగును. పిల్లలే ఆ ప్రాంతం కావున ఇక విచ్ఛేదం సంభవింపలేదు. మహాభావమయులకు గజసుందరీమణులు తీవ్రముగు విచ్ఛేద పీడచే కాతరలై శ్రీకృష్ణుని తప్ప ఇతరులను చివరకు తమ సఖీగణమును కూడా సుఖమునకు హేతువుగా చూడలేదు. ఏది సహించదు. ఆ కోడవ సఖులు ఒకరికి తోడుగా భగవద్గీత చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం కూడా వీళ్ళకి అక్కడ బాగోలేదు. ఏం పెట్టుకుంటాం, ఏది మనం నచ్చటం లేదు, అలా ఉండేది. కాబట్టి ఏమిటిట? ఈ అర్థము సంగతి యందు తెలిసున్నదేమనగా తదనంతరము సుఖమునకు హేతువుగా చూచెను. కాబట్టి శ్రీ భగవానుడు ఎప్పుడు శ్రీ ఉద్ధవుని కడనిట్లు చెప్పెను, అప్పుడు ప్రకటనీల యందు విచ్ఛేదమునకు అవసానము కలుగలేదు. కాని తరువాత అయినది అప్రకటగత లీల యందు విచ్ఛేదము లేదు. భగవంతుడు ప్రకటమైతేనే విచ్ఛేదం ఉంటుంది. అప్రకటంగా ఉన్నప్పుడు అంటే గోలోకంలో విచ్ఛేదం ఉండదు. అవన్నీ పూతన ఇవన్నీ కూడా భావం వస్తుంది అంతే. అక్కడ పూతన రాపర రాలేదు, సకటాసురుడు వీళ్ళెవరు రారు, కృష్ణుడు కూడా బృందం వదిలిపెట్టి వెళ్ళలే. కానీ ఆ భావం అనమాట వచ్చిందేమో అలాగనమాట. ఇక్కడ భూలోకంలో భగవంతుడు అవతరించినప్పుడు అసుర సంహారం జరుగుతూ ఉంటుంది. అసులందరూ కూడా వాళ్ళు మూర్తి భవించి రూపాన్ని ధరించి అక్కడికి వస్తూ ఉంటారు. ఉదాహరణ ఎవరు? పూతన, తులావత్తాసురుడు, శకటాసురుడు, మొదలైన అవతారాలన్నీ కూడా అసులందరూ వస్తారు.
వాళ్ళని భగవంతుడు సంహరిస్తాడు. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు ఎవరు బ్రజవాసులు. కానీ గోలోకములో ఈ అసురుడు యొక్క భావము తప్ప అసుర మూర్తులు ఎవరు అక్కడ రాదు. భావమే ఉంటుంది. అయ్యే వచ్చారనేటువంటి ఒక ఆతుర్ద లేదా ఒక విధమైన ఒక అది ఉంటుంది అంతే, ఆ భావం ఉంటుంది అంతే ఉంటుంది. కానీ అక్కడ ఎవరు రారు అనమాట. కాబట్టి ప్రత్యక్షముగా దర్శించేది ఇక్కడే ఈ గోకులములోని. దాని తర్వాత ఆ విధముగా విచ్ఛేదము లేదు. వలన మరణ తరువాతి శ్లోకమున హీనామయా కల్ప సమాబభూహ నా విచ్ఛేదమునందు రజనీ సమూహము కల్పకోటి తుల్యమయ్యను. ఆ భగవంతుడికి విచ్ఛేదము వలన ఆ రాత్రులన్నీ కూడా వాడికి ఒక్కొక్క రాత్రి కోటి కల్పముల్లాగా అయింది. కానీ భగవంతుడు విహరించినప్పుడు ఆ కల్ప ఆయుర్దాయ సమయం కూడా వాళ్ళకి ఒక క్షణముగా గడిచిపోయింది. ఆ బ్రహ్మరాత్రులు గడిపేట ఒక్కొక్క రాత్రిలో బ్రహ్మరాత్రం. బ్రహ్మరాత్రం అంటే 14 వనమంతర కాలము. అంత సమయము భగవంతుడు వాళ్ళతో విహరించాడు. అయినా కూడా వాళ్ళకి అంతా కూడా ఒక సామాన్య రాత్రినే గడిచిపోయింది అన్నమాట. ఆ విధముగా విచ్ఛేదములో కూడా ఒక సామాన్య క్షణము ఒక యుగంలా కనపడుతూ ఉంటుంది. కావున అప్రకట లీలయందు ఎవరు శ్రీకృష్ణ ప్రేయసీలో ప్రకట లీలయందును వారి కృష్ణ ప్రేయసీలు. కావున ప్రకట లీలాగతమగు నిత్య ప్రేయసీ గణము అప్రకట లీలయందు ప్రవేశములో ఎట్టి సార్థకత లేదు. సరే ఎంత కూడా తత్వము చెబుతున్నారు. తాస్తాహ క్షపాహ ప్రేష్ణతమేన నీతామయైవ బృందావన గోచరేణ క్షణార్థవత్తాః పునరం గతాసాం హీనామయా కల్ప సమాబభూవుః. శ్రీ బృందావనమున గోచారణ కాలమందు వారు నాతో మిలితలై ఆయా రాత్రులన్నిటినీ క్షణార్థము వలె సుఖముగా అతివాహితము చేసిరి. ఆ భగవంతుడు లేకపోయినట్లుగా విరహములో ఒక్కొక్క రాత్రి కూడా ఒక కల్పములాగా వాళ్ళు బాధపడుతూ అతి కష్టం మీద వాళ్ళు ఆ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ బృందావనంలో కృష్ణుడు గోచరణ కాలంలో వారు కనుక భగవంతుడు కలిసినట్లయితే ఆ గోపికలు కానీ గోపకులు కానీ ఆ రాత్రులన్నీ కూడా వాళ్ళకి క్షణార్థము, క్షణములో సగంలాగా వాళ్ళు గడిచిపోయిన త్వరగా గడిచిపోయిన. అదే అది కష్టకాలం చాలా ఆలస్యంగా గడుస్తుంది, సుఖకాలం త్వరగా కలిసిపోతుంటారు. అలాగనమాట. నా విరహమున మరల అట్టి రాత్రులే వారికి కల్పసదృశముకు సుదీర్ఘము వలె అనిపించాను. ఆ భగవంతుడికి గోపికలకి వ్రజవాసులకి మళ్ళీ ఆ భగవంతుడి యొక్క విరహములో ఉండే అదే రోజు. కానీ ఒక్కొక్క రాత్రి కూడా కల్పముల వలె మహా కష్టముగా గడుపుతూ ఉండేవారు. తానా విదన్మయ్యనుసంగబద్ధతియః సమాత్మాన మధస్తభేదం యథా సమాధౌ మునయోబ్ధితోయే నద్య ప్రవిష్ట ఇవ నామరూపే. మునులు ఏ విధముగా సమాధి దశయందు నామరూపములను అవగతమై ఉండలేరో లేదా సముద్ర సలిలములయందు ప్రవేశించు నదులకు ఎట్లు నామరూపములు తెలియవో అట్లు ప్రజాంగనందరూ నా యందలి దృఢమగు ఆసక్తి యోగము చే చిత్తము బంధింపబడు వలన వారును తమ దేహము ఇహలోకము లేదా పరలోకము యొక్క విషయములు ఏమియూ తెలియలేకుండిరి. సాధారణముగా మునులు చక్కగా వాళ్ళు భగవంతుడిని ధ్యానము చేస్తూ చేసి సమాధిలోకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ శరీర ధ్యాస ఉండదు, ఇంకా నామరూపాలు ఇంకా వాళ్ళకి ఇంకా ఏమీ సంబంధం ఉండదు అనమాట. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈ ప్రపంచం ఎటువంటి వాళ్ళకి సంబంధం ఉండదు అనమాట. ఆ విధముగానే సముద్రములలో ఒక నదులు కలిసి నది ఇంకా మళ్ళీ వేరుగా ఉంటుందా? కలిసిపోతుంది. ఆ విధముగానే ఎప్పుడైతే భగవంతుడి యందు దృఢమైన ఆసక్తి ఉన్నటువంటి ఆ గోపికల యొక్క చిత్తము భగవంతుడి యందు సమాహితము లగ్నమైందో అప్పుడు ఇంకా ఆ గోపికలకి వాళ్ళ దేహ స్మృతి కానీ ఈ లోక పరలోకం యొక్క విషయములు కానీ ఏమీ తెలియవు అన్నమాట. కాబట్టి వాడు ఆకలి దప్పిగా ఉంటాయి, అటువంటిప్పుడు నిద్ర ఏముండదు. అలాగే వాడు కలిసిపోలేదు. నదులు ఏ విధంగా సముద్రం కలిసిపోతాయి, ఏ విధంగా కలవలే. వాళ్ళు ఉంటూనే వాళ్ళ యొక్క చిత్తము మాత్రము భగవంతునికి పరిపూర్ణముగా లయమైన కారణముగా ఇంకా బాహ్య విషయం అనేది వాళ్ళకి ఎటువంటి దృష్టి లేదు.
తెలియలేదన్నమాట. మత్కామా రమణం జారమ స్వరూప విదోబలాః బ్రహ్మవాన్ పరమం ప్రాప సంగాచత సహస్రశః. నా స్వరూప విషయమునందు అభిజ్ఞులు అయ్యును గోపికల సంఘ ప్రభావముచే పులింది మున్నగు వన్యజాతీయ స్త్రీలు కూడా పరబ్రహ్మ స్వరూపుడనగు నన్నే పొందిరి. భగవంతుడి యొక్క రూపము గాని భగవత్ తత్వము గాని భగవద్ విషయాలు ఏమీ తెలియవు. ఎవరికి? బోయ స్త్రీలకి. వాళ్ళు ఏమి తీసుకోవాలి, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక భక్తి లేదు, ఏమీ లేదు. బాహ్యానికి పూర్తి అమాయకులు, వాళ్ళకేం తెలియదు. అయినప్పటికీ కూడా గోపికల యొక్క సాంగత్య ప్రభావముచే పులింది మున్నగు వన్యజాతి స్త్రీలు కూడా ఆ గోపికల యొక్క సంఘ ప్రభావము చేత వాళ్ళందరూ పరబ్రహ్మసుడు భగవంతుడు యందు భగవంతుని పొందగలిగారు. ఇప్పుడు భగవంతుని పొందాలి అంటే బ్రజవాసులతో మనకి సంబంధం ఉండాలి. ఆ బోయ స్త్రీలు వాళ్ళకి ఏమి తెలియదు. అయినప్పటికీ కూడా గోపికల యొక్క అనుగ్రహం వలన గోపికలకు సాంగత్యం చేసిన కారణం వాళ్ళు కూడా భగవంతుని పొందగలిగారు. వారు జ్ఞానరహితులైనను సత్సంగ గుణముచి జారభావముతోనే జన్మాంతరమును నన్ను పొందిరి. ఒక ఇటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా సత్సాంగత్యం సంఘభావం చెబుతున్నారు. ఆ సత్సాంగత్యం గోపికల సాంగత్యం వలన వాళ్ళు కూడా భగవంతుణ్ణి పొందగలిగారు. ఈ శ్లోకమునందు సత్సంగము యొక్క మహిమ ఏ విధముగా వ్యక్తమైనదో అట్లే గోపీభావము యొక్క సుతీవ్ర ప్రభావము కూడా సూచితమైనది. సాంగత్యం ఉండాలన్నమాట. ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వోః గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావాః వాంఛంతి యద్భవభియో మునయో వయం చ కిం బ్రహ్మ జన్మభిరమంత తథారసస్య. శ్రీ ఉద్ధవుడు పలికెను. ఆ ఉద్ధవుడు చక్కగా వచ్చి బృందావనంలో కొన్ని నెలలు ఉన్నాడు. అప్పుడు గోపికల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆయన అంటున్నాడు, అవని యందు ఈ గోప వధువులే యథార్థముకు దేహధారణము చేసి ఉన్నారు. అవని అంటే ఈ భూమి యందు కేవలము ఆ గోపికలు మాత్రమే యథార్థముగా దేహమును ధరించి ఉన్నారు. దేహధారణ మనం పుట్టినందుకు కాస్త ఏదైనా దానికి పురుషార్థం ఉండాలి కదా. అలా ఉన్న వాళ్ళలో గోపికలు మాత్రమే వాళ్ళు యథార్థము దేహధారణ నిజముగా వాళ్ళు దేహమును కలిగి ఉన్నారు. ఎందుకంటే వచ్చిన దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. వాడే శేఖరి గారు చేయలేకపోయారు. కారణం ఏమిటంటే సర్వాంతర్యామియగు శ్రీ గోవిందుని యందు వీరి రూఢభావం అనగా నిర్హేతుక ప్రేమాస్పదుడు స్వయం భగవానుడు శ్రీకృష్ణుని యందు వీరి రూఢభావం ఈ విధముకు పరమ ప్రేమవతులుగా చేసినది. ఎందుకుట ఈ గోపవధువులే గోపికా స్త్రీలే సర్వాంతర్యామి అంతా నిండుకున్నట్లు భగవంతుడి యందు వీళ్ళు పరిపూర్ణ ప్రేమను సమర్పించి ఉన్నారు భగవంతుడికి. కాబట్టి మహాభావశాలి అన్నమాట వాడు. కావున వీరి ప్రేమ సామాన్యమైనది కాదు, మామూలు ప్రేమ కాదు వీళ్ళది. మామూలు భగవంతుడి సమర్పిస్తేనే అది చాలా దివ్యమవుతుంది అనమాట. కానీ సహజముగానే వాడి యొక్క ప్రేమ భగవంతుడి యందు చాలా దివ్యమైనటువంటిది అనమాట. కాబట్టి సంసారమునకు భయపడిన మునులు ముక్తి నొందిన పిదప కూడా శ్రీకృష్ణుని నిత్య సంగులమగు మేము కూడా మహిమా దృష్టి యందు ఆ ప్రేమను వాంఛించి పొందలేము. మహామహామునులు తపస్సు చేసి ఆ ముక్తిని పొందిన తర్వాత కూడా భగవంతుని కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఆ భగవత్ రూపంగానే కనపడదు. ఇంకా ఉద్ధవు లాంటి వాళ్ళు నిత్యము భగవంతుడితో కలిసి ఉంటారు. వాళ్ళు ఆ శ్రీ నిత్య సంగులం ఏమంటే ఉద్ధవాది వాడు కూడా భగవంతుడి యొక్క ఈ రహస్యమైనటువంటి మహిమని చూసి కూడా ఆ ప్రేమను కోరుకుని కూడా ప్రేమ పొందలేదు. గోపికలు ఎటువంటి ప్రేమని కలిగి ఉన్నారో ఆ ప్రేమని ఉద్ధవాది సకులు నిరంతరం భగవంతుడు కాస్త ఏమంటే దొరికే వస్తువు కాదు, అక్కడికి అడుక్కోవాలి. నా దగ్గర వాళ్ళ దగ్గర ఉందంటారు భగవంతుడు. కాబట్టి
ఈ భగవంతుడు కూడా ఉన్నంత మాత్రమున ఆ ప్రేమ వాళ్ళకి లభించదు. లేదా ఎంతో కాలమేమో తపస్సు చేశాము అన్నా కూడా అది లభించదు. కారణము ఈ మహాభావ సంపదకు అధికారులు ఒక్క ఈ వ్రజవధులు మాత్రమే. ఈ మహాభావ సంపద ఉంది, అది కేవలము వ్రజస్త్రీలకు మాత్రమే సొత్తు. అది ఇంకెవ్వరికి దగ్గర ఉండదు, అది ఎవరి దగ్గర లేదనమాట. అధికారం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆహా, ఎవరికి ఇట్టి లీలా కథలు యందు అనురాగము లేదో వారి బ్రహ్మజన్మ వలన ఏం ప్రయోజనము? ఈ మానవజన్మ ఎత్తిన తర్వాత ఇటువంటి దివ్యమైన భగవత్ కథల యందు ఎవరికి రుచి లేదు, అటువంటి వాళ్ళు ఇంకా జన్మించి ఎందుకు లాభం ఉంటారు? వాడు బ్రహ్మజన్మబుద్ధుడికి కూడా ఆ భగవత్ కథల యందు కనుక రుచి లేకపోయినట్లయితే అది వాళ్ళది వ్యర్థం అయిపోతుంది. వాడు మానవ జన్మ పొంది కూడా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నతపోభి ఉత్కృష్టమగు విషయమును పొందినంతనే రాగము యొక్క స్వభావం అనుసరించి నికృష్ట విషయముల త్యాగము ఎగుచుండును. అంతే కదా, గొప్ప విషయములందు మనకి గొప్ప విషయాలు పొందినట్లయితే దానికి ఔన్నత్యం తెలుసుకుని మనం మన దగ్గర ఉన్న పాత వస్తువులు వదిలిపెట్టేస్తాం. కొత్త వస్తువులు పాత వస్తువులు పెడతాం కదా, కొత్తలో కొత్తగా మనం తెలుసుకోవాలి, తెలియాలి, అప్పుడు పాత వదిలిపెడతా ఉంటాం. ఆ విధముగానే ఈ న్యాయమును అనుసరించి, ఏ న్యాయముట? ఉత్కృష్టమగు విషయమును పొందినంతనే రాగము యొక్క స్వభావం, ఆ రాగ స్వభావం అన్నమాట. దాని స్వభావం ఏమిటంటే అది ఎక్కడ కొత్తగా ఉంటుంది అక్కడ వెళుతూ ఉంటుంది, పాత వదిలిపెడుతూ ఉంటుంది అనమాట. ఆ విధముగా భగవంతుని మనం పొందిన తర్వాత ఉత్కృష్ట విషయం పొందినట్లయితే నికృష్ట విషయం త్యాగం అది అయిపోతూ ఉంటుంది, తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ న్యాయమును అనుసరించి నిరంతరము భగవత్ కథారసాస్వాదనము నొందిన భక్తులు కడ జలరసమునకు ఆధారముకు తుచ్చ విషయములు ఏ విధముగా రుచిప్రదములు కావో. అంటే నీ గొప్ప వస్తువు, ఉత్కృష్ట వస్తువు ఏది? భగవంతుడు. ఆ భగవత్ కథను మనం మాటి మాటికి వింటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. ఆ విధముగా చేయడం వలన అందులో నుండి గొప్పతనం మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఈ సామాన్యమైన లోకాభిరామాయణ ఇవన్నీ వదిలిపెట్టేస్తాం. అది మనకు ఇంకా ఇష్టం ఉండదు. అది రానంత వరకు ఓ పక్కన జపం దొరికి ఓ పక్కన ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం, అన్నీ అవుతూ ఉంటుంది. అందరికీను అక్కడ స్త్రీ ఊరి శబ్దం అంతే. వాళ్ళు మహామహర్షులు, ప్రతి జీవికి, మగవాడి కాదు, ఆడది కాదు, పక్షి కాదు, అందరికీ అనమాట. లేకపోతే అక్కడ బృందావనం లేళ్ళు భగవంతు దగ్గరికి వచ్చి భగవంతు సేవ చేయలే మనం చెప్పుకున్నాం కదా. ఆవు దూడలు కూడా పాలు తాగి అక్కడ భగవంతుడి యొక్క సంకీర్తన, ఆ వేణు రాగం చెవులు వినపదం మానేసి, ఆ తాగడం మానేసి వింటూ ఉండేవి అనమాట. వాటి కూడా ఉంటుంది ఆ విధంగా ప్రతి జీవుడికి అనమాట. ఇది మనిషి, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏముండదు అక్కడ వచ్చేటప్పటికి. కాబట్టి ఆ విధముగా భగవత్ కథల్ని మనం నిరంతరము కూడా భక్తులు కూడా అది వింటున్నట్లయితే జలరసము ఎందుకు ఇంకా మనకి ఏమంటారు అంత గట్టివాడే అంటారు, అలా వస్తుంది అనమాట. అట్లే భగవాను యందు సమర్పించిన ఆత్మలు గల నిర్హేతుక భాగవతులకు వ్రజగోపికలు శ్రీ గోవిందుని యొక్క సేవా సుఖమును ఎంత అధిక పరిమాణమును పొందుదురనిన వారి కడ అనిత్యమగు బ్రహ్మ పదవి అట్లుంచి భగవాను శరణ సేవా సుఖము సుఖశూన్యమగు ముక్తి కూడా ధిక్కారము నిమిత్తము కల్పితమగుచుండును. కాబట్టి వాడు చక్కగా పరిపూర్ణముగా ఆ గోవిందుని యొక్క సేవ చేసిన కారణముగా ఆ సేవలో సుఖమును అనుభవించారు వాడు. అటువంటి సుఖము ఇంకా ఈ మిగతా పనులందు కానీ, లేదా బ్రహ్మ పదవి ఎందు కానీ, మోక్షమందు కానీ కూడా దొరకదు. అందుకని వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా తుచ్చంగా ఉంటాయి. మోక్షం పట్టుకోను అక్కర్లేదు, సారుకే అక్కర్లే పట్టుకోను, నాకు కావాల్సిన సేవే. కాబట్టి సేవా సుఖం యొక్క రుచిని పొందగలగాలి. అది పొందితే ఇంకా మిగతావన్నీ కూడా తుచ్చమైపోతాయి అన్నమాట. అంతేకాదు మనకి గొప్ప వస్తువు తెలిస్తేనే మిగతా వస్తువులు వదిలిపెడతాం. ఈ ఫోను ఇంకా మంచిగా ఉంచుకున్నట్లయితే అప్పుడు ఇదొక పెట్టేస్తాం, దాంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి గొప్పతనం తెలుస్తున్నారు. ఆ విధంగా భగవత్ సేవలో ఉండే గొప్పతనం మనం తెలిసినట్లయితే ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, మోక్షం కావాలి మనం ఇప్పుడు కోరుకోం. ఆ శ్లోకం జ్ఞాపకం ఉందా? కృష్ణకర్ణామృతం శ్లోకం. హృదయములో కానీ ఒకసారి భగవంతుడు కనుక కనపడినట్లయితే ఏమిటది శ్లోకం నాకే జ్ఞాపకం ఉంటుందిలే.
ముక్తి స్వయం ముకుళితాంజలి సేవతే అస్మాన్ ధర్మార్థ కామ సమయ ప్రతీక్ష. ఆ విధముగా భగవంతుడు ఒక్కసారి దివ్య కిశోరమూర్తి కనుక హృదయంలో ఒక్కసారి స్ఫురించినట్లయితే ఇంకా ఏది కూడా అవసరం ఉండదన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క గొప్పతనం మనం దాని వింటూ ఉండాలన్నమాట. ఈ శ్లోకం యొక్క టీకా ఎందున్న భగవద్వాక్యం, ఓ ఉద్ధవా, నీవు నాకు ఏ విధముగా ప్రియుడవో అట్లు విరించి శంకరుడు, సంకర్షణుడు, మహాలక్ష్మి మరియు నా నిజ విగ్రహము కూడా నాకు అట్లు ప్రీతికరము అగు విషయములు కావు. కావున సర్వభక్తులలో ఉద్ధవుడు శ్రేష్ఠుడు. భగవంతుడు అంటున్నట్ట, ఓ ఉద్ధవా, నువ్వు నాకు ఎంత ప్రియమిత్రుడు ప్రియమో అంత బ్రహ్మ కానీ, శివుడు కానీ, సాక్షాత్ సోదరుడు సంకర్షుడు కానీ, లక్ష్మీదేవి నాకు అంత ప్రియుడు కాదు. నువ్వు నాకు చాలా ప్రియమైన వాడవి అని చెప్పి ఉద్ధవుడు భగవంతుడు చెప్తున్నాడు. కావున సర్వభక్తులలో ఉద్ధవుడు శ్రేష్ఠుడు. ఇంకను అట్టి శ్రీ ఉద్ధవుని కంటేను వ్రజదేవి గణము శ్రేష్టము. ఏలైన శ్రీ ఉద్ధవుడు కూడా వీరి పదరేణువులను పొందడం కోసం పునర్జన్మను ప్రార్థించాడు. ఆది పురాణములు చెప్తూ భగవంతుడు అంటున్నాడు ఈ క్రమగా, నపోభిర్నవేదైశ్చ నచార్యైర్నచ విద్యయా వసోస్మి కేవలం ప్రేమ్ణా ప్రమాణం తత్ర గోపికా. ఇది ఆది పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. మన్మాహాత్మ్యం మత్సపర్యాం మత్స్రార్థాం మన్మనోగతాం జానంతి గోపికాః పార్థ నాన్యే జానంతి తత్వతః. ఓ పార్థుడా, తపస్సుల ద్వారా, వేదాధ్యయనము ద్వారా, గృహస్థ ధర్మాదుల ద్వారా, విద్య అనగా జ్ఞానయోగము ద్వారా నేను వశీభూతులను కాను. చెప్పేస్తున్నాడు. చెప్పినా కూడా మనం నేను దాతుని పొందాలని ముందుతాం. వీటి ద్వారా అవును కలవు నాస్త్యేవ 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 గతిరన్యత. ఇక్కడ చేస్తానంటే నీ నమ్మకం వదలలేదు. ఒక్క ప్రేమయే నన్ను వశీభూతము చేసుకొనును. ఆ భగవంతుడు ఎందు మనకు అనురాగం ఉండాలి. అనురాగం ద్వారా మాత్రమే భగవంతుడు వశీభూతుడవుతాడు. దీనికి ప్రమాణం ఏదంటే గోపికలు, దీనికి తార్కాణము. తార్కాణం అంటే ఉదాహరణ, నిదర్శనం, ప్రమాణము. ఆ ఒక్క గోపికలే నా మహాత్మ్యము, నా సేవ, నా అందరి శ్రద్ధ మరియు నా మనోగత భావన ఎరుగుదురు. వాళ్ళు ఒక్కడికి తెలుసుగారు. ఎందుకు వాళ్ళ మహాత్మ్యం ఎక్కువగా ఉందంటే భగవంతుడికి, కృష్ణుడికి ఎప్పుడు ఏది కావాలో, ఎక్కడ కావాలో అవన్నీ కూడా వాళ్ళు అన్నీ అందించగలిగారు గోపికలు మాత్రమే. కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. వేరెవరు నా అభిప్రాయం తెలుసుకున్నట్టు సమర్థులు కాదు, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆ గోపికలందరూ తమ శరీరమును కూడా నా యొక్క శరీరముగా ఉపాసన చేయుతుందరు. వాళ్ళు కూడా స్నానం చేస్తున్నారు, చక్కగా అలంకరించుకుంటారు. దేనికోసం? భగవంతుడి కోసం. శరీరం చూసి నన్ను చూసి భగవంతుడు ఆనందపడాలి. మధ్యపడి మొహం ఏంటి, చిబ్బురు కొట్టు, అలా కాకుండా భగవంతుడి కళ్ళకి ఆనందం కలగాలి. దానికోసము అది కూడా వాళ్ళు కేవలం భగవంతుడి కోసమే వాళ్ళు అలంకరించారు. భగవంతుడు స్నానం చేసేవారు, ప్రతి భగవంతుడి కోసమే మాట. పార్థ, ఆ గోపికలు తప్ప నిగూఢమగు నా ప్రేమకు భాజనులు మరెవ్వరు లేరు. కావున గోపికలే సర్వాపేక్షా శ్రేష్ఠులు. ప్రచలితములకు సదాచారములనిన సాధారణ భక్తుల పక్షమున కూడా భగవానుని శృతి స్మృతి అనడి ఆ దిశను అతిక్రమించుట వలన దోషము స్పర్శింపనందున వారి పక్షమున వేద విహితములకు కర్మల యందు వ్యాపృతముండుటచే ఆజ్ఞాభంగము యొక్క లక్షణమే అగుతున్నది. అందులో చాలా మటుకు భగవంతుడు ఈ వేదముల్లో ఎటువంటి ప్రమాణాలు చెప్పాడో, ఏ విధంగా పూజ చెప్పాడో అని వాడు ఆ విధంగా చేయలేదు. ఆ చేయడం వల్ల, చేయకపోవడం వాడికి ఎటువంటి ప్రత్యామ్నాయం కలగలే. కానీ అనురాగం అనేటువంటిది వీళ్ళని అందుకన్నా పైన అనమాటది. విధి కన్నా కూడా అనురాగం అంటే చాలా గొప్పది, భగవంతుడికి ఇష్టమైనటువంటిది. దాన్ని వాడు అవలంబించిన కారణముగా భగవంతుడికి వాళ్ళు అంతా ప్రేమకు పాత్రులయ్యారు. పూర్వ ఆజ్ఞా వేద ధర్మ కర్మయోగ జ్ఞాన్ సవసాధి అవశేషు ఆజ్ఞా బలవాన్. ఈ విధంగా భగవంతుడు గీతలో కూడా ఎన్నో చెప్పాడు. అవి చేయమని విషయాలు చెప్పింది, అన్ని చెప్పిందా, అంతా చెప్పిన తర్వాత చివరికి ఏమన్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నాడు.
కాబట్టి మిగతావన్నీ చెప్పిన తర్వాత చివరిదే శిరోధార్యం. కాబట్టి అన్ని ధర్మాలను వదిలిపెట్టి భగవంతుని పరిపూర్ణంగా ఆశ్రయించాలి. వదిలిపెట్టేసి మనం ఆశ్రయించలేదు, అటు ఇటుగా పోతాం. కాబట్టి అన్ని కూడా ధర్మాన్ని చక్కగా భగవంతుడి కోసం మనం వదిలిపెట్టగలగాలి. ఏమో ఇంతకాలం చేసి చేయకపోతే ఏమనుకుంటాడు, ఏమవుతుందో, ఏ బెడిసి కొడుతుందో ఈ అనుకున్నట్లయితే అలాగే ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా సెకండ్ థాట్ లేకుండా దాన్ని పరిపూర్ణ విశ్వసింపగలగాలి, అప్పుడే పని అవుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు గోపికలు ఆ విధంగా భగవంతుడిని ఆశ్రయించారు, మిగతా ధర్మాన్ని పక్కన పెట్టారు. కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసం వాళ్ళు బతికారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఈ విధముగా వచనైపోయాడు. లోకములో కూడా వాళ్ళ యొక్క కీర్తి ఆశ తారార్పం ఉంటుందన్నమాట. క్షేమాః స్త్రియో వనచరీర్వ్యభిచార దుష్టాః కృష్ణే క్వచైష పరమాత్మని రూఢభావః నన్వీశ్వరోను భజతో విదుషోపి సాక్షాత్ శ్రేయస్తనోత్సగదరాజ ఇవోపయుక్తః. ఆహా, కృష్ణ ప్రియులకు ఈ స్త్రీలెక్కడ, కృష్ణ భక్తి విషయమున వ్యభిచార దోష దుష్టముకు మనబోటి లోకులెక్కడ. మనకి అవ్యభిచారిణి భక్తి, మన వ్యభిచారిణి భక్తి. పైగా నియమర్శనంతో ఉన్నప్పుడు కూడా మన యొక్క భక్తి వ్యభిచార భక్తి. అంటే ఒక చోట ఉండదు, చాలా చోట్ల మన భక్తి ఉంటూ ఉంటుంది. కానీ గోపికల భక్తి అవ్యభిచారిణి, కృష్ణుడు అంతకు మాత్రమే ఉంటుంది వాడికి. కాబట్టి అది గొప్పదన్నమాట. కాబట్టి అటువంటి కృష్ణప్రియ శ్రీలక్కడా లేదా శ్రీ భగవానుని క్రీడామయముకు వనమున సర్వదా భ్రమణశీలులకు ఈ వనచారిణి గోపికలకు శ్రీకృష్ణ విషయమున రూఢభావమయకు పరమప్రేమ ఎక్కడా? ఇక శ్రీకృష్ణ విషయముల యందు మనకు గల ప్రీతి ఎక్కడా? తెలియక అమృతమును పానము చేసినను మంగళములు కలుగునట్లు అజ్ఞ వ్యక్తి అయినను వారి ఆనుగత్యములో భజన చేసిన ఎడల భగవానుడు వారికి కూడా సాక్షాత్ కళ్యాణమును దానము చేయును. అప్పుడు చివరి చెప్పదు ఏమిటిట, మనం ఏదైనా మందు వేసుకున్నామంటే ఆ మందు యొక్క కాంపోజిషను లేదా వాటిని మనకు అవసరం లేదు. అది తెలుసుకుని వేసుకున్నా కూడా మనకి సమానముగానే ఆ మందు పనిచేస్తుంది. ఆ విధముగానే భగవత్ విషయములలో గోపికల యొక్క మహత్వం మనకు తెలియపోయినప్పటికీ కూడా వాళ్ళను అనుసరించి చేసినట్లయితే భగవంతుడు వాళ్ళ మీద ఎంతటి కృప చూపించాడు, అందులో కొంచెమైనా మన మీద తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి అమృతం మనం తెలియకపోయినా అమృతాన్ని పానం చేసిన మనకి ఆ అమృతం యొక్క గుణములు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ విధముగానే తెలియక అమృతమును పానం చేసినా కూడా మంగళములు ఏదైనా కలుగుతూ ఉంటాయో ఆ విధంగా అజ్ఞ వ్యక్తి గోపికల యొక్క మహాత్మ్యము తెలియకపోయినా కూడా ఎవరైతే వాటిని అనుసరించి భజన చేస్తూ ఉంటారో భగవానుడు వాళ్ళ మీద సాక్షాత్ కళ్యాణమును వాళ్ళకి దానము చేస్తాడు. ఇది పెళ్ళవుతుంది కాదు, కళ్యాణం అంటే శుభములు చేకూరుతాయన్నమాట. కాబట్టి ఆ విధముగా గోపికల మహత్యాన్ని చెబుతూ నాయం శ్రియో అంగముదా ఉనితాంతరతే ప్రసాద స్వర్యోషితాం నళిన గంధ రుచాం కుతోన్యా రాసోత్సవే అస్య భుజదండ గృహీత కంఠ లబ్ధాసిచావ్యముదగాత్ ప్రజసుందరీణాం. ఎందుకు వాళ్ళకి గొప్పవాడయ్యారుట? రాసోత్సవమునందు భగవాను యొక్క భుజదండముల ద్వారా కౌగలించుకొనబడినటువంటి ఆ గోపికలు ఎట్టి ప్రసాదమును పొందిరో. అసలు రాసలీలలో పాల్గొనడమే చాలా గొప్ప విషయం. మహామహా ఋషులు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు వాళ్ళ తపస్సుకు మెచ్చి కొంతమంది గోపికలు అసలు గోపికలకి అనుగతంగా చేశారనమాట. కాబట్టి శృతిచర గోపికలు ఉన్నాయి, శృతిచర ఉన్న విధంగా ఒక వ్రజవాసు గోపికలే కాకుండా చాలా మంది గోపికలు వచ్చారనమాట రాసలీలలో. వాళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ ఎంత గొప్ప దృష్టవంతులు. ఎందుకుట? ఈ విధముగా ఆ రాసలీలలో కృష్ణుడు తన యొక్క బాహువుల వాళ్ళ మెడ మీద ఉంచి వాళ్ళని కౌగిలించుకొని ఎంతలో అనుగ్రహం ఇచ్చాడో ఆ అనుగ్రహం నిరంతరము పక్కన ఉండి లక్ష్మీదేవి కూడా దొరకలేదు. సేపు కాళ్ళ మీద కూర్చోవడమే, లేకపోతే గుండె మీద కూర్చోవడం. కానీ భగవంతుని ఆలింగనానికి అక్కడ కూడా
అది మనకు కనబడదు అనమాట. ఇతర ఆ గోపికలు ఎటువంటి ప్రసాదాన్ని పొందారో ఆ అనుగ్రహమును ఇతర స్త్రీల మాట అట్టే పెట్టి అత్యంత అనురక్తురాలైనటువంటి భగవంతుడి యొక్క వక్షస్థలమునందు నిరంతరము నివసించిన లక్ష్మీదేవి కూడా అతి ప్రసాదాన్ని పొందలేకపోయింది. ఇక కాంతి యందు సౌరభమునందు పద్మమును కొన్నటువంటి అప్సరసలు గాని ఇతర స్త్రీలు కానీ పొందలేదనటలో ఆశ్చర్యమేమున్నది? సాక్షాత్ లక్ష్మీదేవి పొందడం మిగతా వాళ్ళు పొందలేదని నా చెప్పడంలో కొంత ఆశ్చర్యం ఏమీ లేదు అని చెబుతూ, మహాలక్ష్మీదేవి హరికి ప్రియమైన వారిలో ప్రసిద్ధురాలు, అనపాయిని, ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టి ఉండదు. భగవంతుని పాదసేవలు చేస్తూ ఉంటుంది. భగవంతుడు కూడా ఆమెని తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా వ్రజసుందరీమణులు భగవాను యొక్క ఇటు అనుగ్రహం పొందిరో అటు అనుగ్రహం లక్ష్మీదేవి కూడా పొందలేకపోయింది. ఇంకా ఇతర స్త్రీల విషయం ఇంకా వాళ్ళు పొందలేడంలో ఇది ఆశ్చర్యం ఏముంది? ఆ విషయమే న్యాయం అనేటువంటి శ్లోకంలో చెప్పుకొచ్చారు. చెప్పిన తర్వాత ఇంకా ఉద్ధవుడు ఏమంటున్నట్ట, వాడి యొక్క ఆనుగత్యం చూసిన తర్వాత ఆశామహో చరణరేణు శుషామహంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుశ్యజం స్వజనమార్య పథం చహిత్వా భేజుర్ముకుంద పదవీ శృతిభిర్విమృగ్యాం. ఈ గోపికలందరూ కూడా దుశ్చలమైనటువంటి వదిలిపెట్టడానికి వీలులేనటువంటి స్వజనములను ఒక బంధువులను వదిలిపెట్టారు. ఆర్యపథమును వాళ్ళ పెద్దవాళ్ళు ఆచరించిన మార్గాన్ని కూడా వదిలిపెట్టేశారు. ఇంకా శృతులకు కూడా విమృగ్యమగు గోవింద పదవిని భజించిరి. విమృగ్యము శృతులు కూడా భగవంతుడి కోసం వెతుకుతూ ఉంటాయి. శృతులంటే ఏమిటి? పురాణాలు. స్మృతులంటే ఉపనిషత్తులు. శృతులు కూడా భగవంతుడు వెతుకుతూ ఉంటాయి. కానీ వాటికి భగవంతుడు మృగ్యాం అంటే మరీచికము లేదా ఎండమావులే కనపడుతూ ఉంటాయట. ఎండమావుల్లో నీళ్ళు ఉంటుందా? ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. దగ్గరికి వెళితే వాళ్ళు దూరంగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా శృతులు భగవంతుడి కోసం వెతికినప్పుడు భగవంతుడు వాళ్ళకి కనపడలేదు. ఉన్నాడంటే ఉన్నాడు, ఎక్కడున్నాడు కనపడదు అనమాట. అంటే ఆ వాటిని కూడా దొరకనప్పుడు భగవంతుడు గోపికల యొక్క ఆనుగత్యంలో దొరుకుతాడనమాట. కాబట్టి ఆ బృందావనమునందు ఎవరు వారి చరణరేణువును సేవింతురో ఆ శృతులు కూడా విముఖమైనటువంటి గోవింద పాదంలో వాళ్ళు భజించారు, వాడు సేవించారు అనమాట. కాబట్టి ఆ బృందావనం ఎవరైతే ఆ గోపికల యొక్క ఆనుగత్యములో వాళ్ళ చరణరేణులు భజిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారో అటువంటి తృణము లేదా గుల్మము ఉన్న వారిని ఏదైనా ఒక జన్మం కనుక పొందినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క పాదధూళి మన మీద పడుతుంది. అప్పుడు అనుగ్రహం వస్తుంది అనమాట. కాబట్టి భక్తుల యొక్క పాదధూళి ద్వారా మాత్రమే మనకు భగవంతుడు దొరుకుతాడు. అందులో విశేషముగా భగవత్ ప్రేమకి పాత్రులైనటువంటి గోపికల యొక్క చరణరేణులు పొందడం చాలా శ్రేష్టమైనటువంటిది. కానీ వాళ్ళు ఇస్తారా? వాడేవారు. కానీ బృందావనంలో ఏదైనా కనుక ఒక గడ్డిగా చిన్న పొదగా పుట్టినట్లయితే వాళ్ళు ఎట్లు పెడుతున్నప్పుడు గాలికి వాళ్ళ కాలు దుమ్ము కనుక వాడు పడినట్లయితే అప్పుడు ఆ భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఉద్ధవుడు కూడా ఈ బృందావనంలో ఏదైనా ఒక గడ్డి పోసగా లేదా ఒక పొదగా నాకు గోపికల రేవును పొందడానికి అనువుగా ఒక జన్మని ఇమ్మని చెప్పి వాడు కోరుకున్నారు. కాబట్టి అంత ఉత్తమైనటువంటి వాళ్ళు గోపికలు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమ వశీభూతుడు భగవంతుడు నిరంతరం కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. కాబట్టి ఈ గోపికా భక్తియే చాలా శ్రేష్టమైనది. మహాప్రభు మా ప్రభుని ప్రస్తావించాడు, దాన్ని గ్రంథంలో రచించారన్నమాట. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.